అందుకే టీచర్లంతా బయట వచ్చారు. మా పోలీసులు కూడా నిన్న బ్రహ్మాండంగా ఓటేశారు. 100కి 90 మంది మనకే ఓట్లేశారు. వన్ సైడ్ ఓట్లు పడ్డాయి. దీన్ని పడితే ట్రెండ్ అర్థమైపోయింది కదా తమ్ముళ్ళు. రేపు ఊర్లు ఓటు అవుతాయి, గ్రామాలు ఓటు అవుతాయి. నీ దగ్గర డబ్బులుంది కానీ మా దగ్గర నీతి ఉంది. 5,000 10,000 మాకు అవసరం లేదు. ఆ మాటే చెప్పారు ఉద్యోగస్తులు. నువ్విచ్చే అవినీతి డబ్బులు మాకొద్దు. వాళ్ళు డబ్బులు ఇస్తామంటే వద్దని చెప్పి మన దగ్గరకు వచ్చి 5,000 10,000 ఇచ్చారంటే ఉద్యోగస్తుల యొక్క చైతన్యం బ్రహ్మాండంగా ఉంది. శభాష్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఉద్యోగస్తుల సమస్యల్ని పరిష్కారం చేస్తాం. మా ఆడబిడ్డలను అన్ని విధాలా ఆదుకుంటాం. మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, వర్షం తగ్గుతా ఉంటే జోరు పెరుగుతా ఉంది. రోడ్డు అంతా వస్తున్నారు. కానీ మనకి ఇంకా 2 మీటింగ్లు ఉన్నాయి. మాచర్లకు వెళ్ళాలి, ఆ తర్వాత ఒంగోలుకి వెళ్ళాలి. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. హుషారుగా ఉన్నారు. కానీ ఒకటే కోరుతున్నా, అతి పెద్ద మెజారిటీతో గెలిపించండి. ఎమ్మెల్యేకి వేసిన వాళ్ళందరూ ఎంపీకి వేయాలి, ఎంపీకి వేసిన వాళ్ళందరూ ఎమ్మెల్యేకి వేయాలి. క్రాస్ ఓటు ఉండడానికి వీలు లేదు. వీరోచితంగా పోరాడుతున్నారు యార్లగడ్డ వెంకట్రావు గారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, వెంకట్రావు పోరాటాన్ని నేను గుర్తించాను. తప్పకుండా భవిష్యత్తులో ఆయనకి సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక పిల్ల సైకోని అనునిత్యం పోరాడి కేసులు పెడితే తట్టుకొని కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు సాగిన పోరాట యోధుడు వెంకట్రావు గారు. నేను ఎక్కడా చెప్పలేదు, ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. పిల్ల సైకోని శాశ్వతంగా భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది. అది మీరు చేయండి. మీకు అన్ని పనులు చేయడం కానీ వెంకట్రావు గారి నాయకత్వంలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. వెంకట్రావు గారికి కూడా సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, తమిళ్ళు ఆడబిడ్డలు సిద్ధంగా ఉన్నారా లేదా? నమ్మకమేనా అని అడుగుతున్నా. పెద్ద మెజారిటీ గెలిపిస్తారా లేదా? శభాష్. ఇంకో పక్క బాలశౌరి కూడా ఒక మంచి నాయకుడు. నన్ను పవన్ కళ్యాణ్ తిట్టమంటే నీ సీటు నాకొద్దు, నేను తిట్టే అలవాటు నాకు లేదు, నేను అభివృద్ధి చేసే అలవాటుని చెప్పిన వ్యక్తి బాలశౌరి. ఎంపీ ఇస్తారంటే వద్దని జనసేనకి వెళ్ళిన వ్యక్తి బాలశౌరి గారు. ఏం అనుమానం లేదు, మంచి మెజార్టీతో గెలుస్తాడు. గెలిపించండి. ఇక్కడ నారాయణరావు గారు ఉన్నారు, పోయినసారి ఎమ్మెల్యే ఎంపీ అయ్యాడు. ఈసారి పొత్తులో ధర్మంగా బాలశౌరికి ఇస్తే నారాయణరావు గారు పూర్తిగా సహకరించి నేను కూడా ముందుకు పోతానని చెప్పిన వ్యక్తి. అన్ని పార్టీల్లో త్యాగాలు చేశాం, సర్దుబాట్లు చేశాం. ఇక్కడే కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా,
రేపు గవర్నమెంట్ వస్తానే ఎవరైతే పనిచేస్తున్నారో కూటమి అభ్యర్థుల కోసం వాళ్లకు న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తూ అదే మారిగా ఎవరైనా వైసీపీ కార్యకర్తలు కూడా ఆ పార్టీ పైన విసిగిపోయి మన దగ్గరకు వస్తున్నారు, వాళ్ళకు కూడా న్యాయం చేసే బాధ్యత అందరితో సమానంగా చూసుకునే బాధ్యత నాది. గెలిపే ధ్యేయంగా గెలుపు కోసం వచ్చిన మిమ్మల్ని అందరినీ ఆదరిస్తా మళ్ళీ హామీ ఇస్తున్నా, న్యాయం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.